సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. ఆల్ ఐస్ ఆన్ అస్సాం. ఇప్పుడు దేశం మొత్తం అస్సాం వైపు చూస్తోంది. అక్కడ జరుగుతున్నటువంటి వరద బీభత్సానికి లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులవ్వడమే కాదు, అనేక మంది ప్రాణాలు కూలిపోయి బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తూ తిండి తినడానికి కూడా అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి ఒకవైపు, వరదల్లో కొట్టుకుపోతున్నటువంటి తమ బిడ్డలని కాపాడుకోవడానికి ప్రాణాలు తెగిస్తున్నటువంటి తండ్రులు మరొక వైపు. ఇప్పటివరకు మనం చూసిన విజువల్లో అక్కడ తండ్రులు వారి యొక్క పసి బిడ్డలని, చిన్న పిల్లలని ఊహించని విధంగా వచ్చినటువంటి ఆ వరదలలో చిక్కుకున్న ఫ్యామిలీని తన ప్రాణాలకు తెగించి, నేను చనిపోయినా పర్వాలేదు, నా బిడ్డలు బ్రతకాలి, నా బిడ్డల వరదల నుంచి బయటపడాలని చెప్పేసి సాహసం చేస్తూ వారి పిల్లల్ని బయటికి తీస్తున్నటువంటి దృశ్యాలు. అందులో ఒక తండ్రి పడుతున్నటువంటి ఇబ్బంది, తన ప్రాణాలని ఆల్మోస్ట్ తన శ్వాస ఆగిపోయేటువంటి పరిస్థితి. ఆ వరదలో గంటల తరబడి అలాగే శ్వాస తీసుకుంటూ తెప్పల ద్వారా ఒక తెప్పలో పిల్లలను పెట్టి వారిని సేఫ్గా ఆ తెప్పలో పెట్టి ఎవరైనా అక్కడి నుంచి ఆ పిల్లల్ని తీసుకుంటారని చెప్పేసి తను మాత్రము ఆ శ్వాస ఇబ్బందికరమైనటువంటి శ్వాస తీసుకుంటూ అదే నీళ్ళల్లో ప్రాణం పోయినా పర్వాలేదు, నా బిడ్డలు బ్రతకాలంటూ కూడా అతను చేసినటువంటి పోరాటము, దానికి సంబంధించిన ఆ తాలూకు దృశ్యాలు ఇప్పుడు ప్రతి ఒక్కరిని కన్నీటు పెట్టిస్తున్నాయి. మరొక సంఘటనలో ఒక తండ్రి గుడిసెలో చిక్కుకుపోయినటువంటి తన పసి బిడ్డని కాపాడడం కోసము ప్రాణాలకు తెగించి అక్కడ ఉన్నటువంటి మిగతా సహాయకులతోటి ఆ బిడ్డను కాపాడడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం, ఆ బిడ్డని ప్రాణాలతో ఒడ్డుకు చేర్చడానికి తన చేతిలో బాహుబలిలో గనక ఆ చేతిలో పైకి లేపి ఆ బిడ్డను ఒడ్డుకు ఎలా తీసుకువస్తారో ఆ రకంగానే ఇక్కడ ఆ తండ్రి కూడా చేసినటువంటి భీకరంగా ప్రవహిస్తున్నటువంటి ఆ వరదలో ఆ తండ్రి ఆ పసికందుని మిగతా వాళ్ళ సహాయంతో బయటికి తీసుకువెళ్తున్నటువంటి దృశ్యం. ఇలా ఎక్కడ చూసినా, ఎక్కడ ఏ గ్రామంలో వెతికినా భయంకరమైనటువంటి దృశ్యాలు, కన్నీరు తెప్పిస్తున్నటువంటి దృశ్యాలు, ఆవేదన కలగజేస్తున్నటువంటి పరిస్థితులు అస్సాంలో కనిపిస్తున్నాయి. 8 జిల్లాలలో అత్యంత భయంకరమైనటువంటి వరదల ప్రభావంతో 600కు పైగా గ్రామాలలో ప్రజలు పూర్తిగా ఇప్పుడు నిరాశ్రయులుగా మారారు. 600కు పైగా గ్రామాలు పూర్తిగా నీటిమట్టంగా మారిపోయాయి. ఎక్కడ కూడా అక్కడ గ్రామాల ఆనవాళ్ళు లేకుండా కనిపించకుండా పోయాయి. ఎక్కడ చూసినా కూడా నీరే కనిపిస్తుంది. ఆ నీళ్ళల్లో కనిపిస్తున్న గుడిసెల పైకప్పులు మాత్రమే కనిపిస్తున్నాయి. ఆ స్థాయిలో ఆ వరదల్లో అస్సాం చిక్కుకుపోయినటువంటి దృశ్యాలు ఇప్పుడు కలవర పెడుతున్నాయి. ఇక్కడ 4 లక్షల మందికి పైగా ప్రజలు ఎఫెక్ట్ అయ్యారంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అక్కడ ఏర్పడిందో మనం అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా 60కి పైగా ఇప్పటి వరకు మరణించినట్టుగా అధికారికంగా తెలుస్తుంది. ఇంకా అనేక మంది గల్లంతయ్యారు, వారి ఆచూకీ లభించట్లేదు, సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇంకా అక్కడ వరదలు మాత్రం తగ్గడం లేదు. మరొక పక్క హెలికాప్టర్లలో ఫుడ్ని సప్లై చేస్తున్నారు. నిరాశ్రయులైనటువంటి వారిని పునరావాస కేంద్రాలకి తరలించినటువంటి వారికి ఫుడ్ని సప్లై చేస్తున్నారు. వారికి అన్ని రకాల ఫెసిలిటీని ఏర్పాటు చేసే ప్రయత్నాలు అక్కడ ప్రభుత్వం కొనసాగిస్తూనే ఉంది. కానీ అయినా కూడా అక్కడ ఇంకా ఇబ్బందులు, విపరీతమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అక్కడ ఉన్నటువంటి నిరాశ్రయులు. కట్టుకున్న బట్టలు, ఇంట్లో దాచుకున్నటువంటి వస్తువులు, దాచిపెట్టుకున్నటువంటి సంపద మొత్తం కూడా వరదమయం కావడంతో రేపు బ్రతికినా కూడా మేము చేసేది ఏముంది మాకు అనేటువంటి ఒక ఆందోళన వారి ముఖాలలో కనిపిస్తోంది. బతికి బయట కట్టడం ఒకెత్తు అయితే, బతికి బయటపడ్డ తర్వాత మా బతుకులేంటో తెలియనటువంటి పరిస్థితి అనేటువంటి ఆవేదన ఆ పేద మొహాలలో కనిపిస్తున్నటువంటి దుస్థితి మనకు కనబడుతుంది. ఇప్పటికే మరణించినటువంటి అనేక కుటుంబాలకు ప్రభుత్వం కూడా 9 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. వారి ప్రాణాలైతే తిరిగి తీసుకురాలేం, కానీ ఆ మిగతా కుటుంబ సభ్యులకి, ఆ ఇంట్లో ఉన్నటువంటి వారికి భరోసా కలిగించడం కోసం ప్రభుత్వం ఆపన్నహిస్తం ఇస్తూ 9 లక్షల సహాయాన్ని కూడా, ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. మిగతా ఇల్లులు కోల్పోయినటువంటి వారికి వారి పరిస్థితి ఏంటి, వారు ఇప్పుడు వరదలు పూర్తిగా సద్దుమణిగినాక తర్వాత కూడా ఆ ఇళ్లల్లో ఉండలేనటువంటి పరిస్థితి, ఆ చిన్న చిన్న గుడిసెలాంటి ఇళ్లల్లో పూర్తిగా కొన్ని వరదల్లోనే కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. ఇల్లులే పెద్ద పెద్ద స్లాప్లే పేక మెడల్లా కూలి ఆ వరదల్లో కొట్టుకుపోయినటువంటి భయానక పరిస్థితుల్లో ఇక ఆ తర్వాత వరదలు సద్దుమణిగిన తర్వాత కూడా అక్కడికి వచ్చి వారు చేసేది ఏముంది, వారి పరిస్థితి ఏంటి, వారి యొక్క ఐడెంటిటీ, వారి యొక్క పరిస్థితి పూర్తిగా చెల్లాచెదరైపోయినటువంటి ఈ పరిణామంలో వారికి భరోసా ఇచ్చేదెవరు, వారిని ఆదుకునేదెవరు, వారిని కాపాడేదెవరు, వారి భవిష్యత్తుకి భరోసా ఇచ్చేదెవరు అనేది
ఇప్పుడు అనేక ప్రశ్నల్ని లేవనెత్తిస్తోంది. ఇప్పుడు ఆ పసిమొగ్గలని తల్లిదండ్రులను కోల్పోయినటువంటి పసిమొగ్గలు ఉన్నారు. అనేక మంది ప్రాణాపాయ స్థితిలో నుంచి బయటపడినటువంటి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నటువంటి వారు ఉన్నారు. పిల్లలని కాపాడడం కోసం ఆ తల్లులు పడుతున్నటువంటి తాపత్రయం చూస్తుంటే తండ్రి ప్రేమ ఎంత గొప్పదో, తండ్రి ప్రేమ ఎలా అలమటిస్తుందో ఇలాంటి పరిస్థితుల్లో అంత దారుణమైనటువంటి ప్రాణాలు పోయేటువంటి సిచ్యువేషన్లో కూడా బిడ్డలని కాపాడుకోవడానికి ఒక తండ్రి చేసేటువంటి పోరాటం ఏ రకంగా ఉంటుందో చూపించేటువంటి దృశ్యాలుగా మారాయి అస్సాంలో జరిగినటువంటి ఈ పరిస్థితి. అక్కడ వచ్చినటువంటి వరదలు, ఆ వరదలు చిక్కుకున్నటువంటి ప్రజల తాలూకు దృశ్యాలు. వీరే కాదు, అనేక మంది వరదల్లో చిక్కుకున్నారు. అనేక మంది అలా గల్లంతైపోయారు. ఇలా పైకప్పుల మీద నిలబడ్డవారు పైకప్పులను నిలబడ్డట్టు ఆ వరదల్లో కప్పుతో సహా, ఆ పైకప్పులతో సహా కొట్టుకుపోయినటువంటి దారుణమైన పరిస్థితులు అక్కడ ఏర్పడ్డాయి. ఇక్కడ అదృష్టవశాత్తు ఆ పిల్లల్ని ఆ తండ్రులు కాపాడుకోగలిగారు. ఆ భీకరమైనటువంటి వరదల నుంచి తమ ప్రాణాలను రిస్కులో పెట్టి, తమ ప్రాణాలు పోయినా పర్వాలేదు, మా బిడ్డలు బతకాలి అని చెప్పేసి సాహసించి ఆ తండ్రులు చేసినటువంటి పోరాటం గెలిచింది. అక్కడ ఆ పిల్లల్ని కాపాడగలిగారు, వారిని ఒడ్డుకు తీసుకురాగలిగారు. అక్కడ ఉన్నటువంటి వారి సహాయంతో వారిని ప్రాణాలతో బయటికి తీసుకురాగేటువంటి పరిస్థితి ఆ తండ్రులు చేయగలిగారు. దీనికి సంబంధించిన దృశ్యాలే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. ఒక తండ్రి పిల్లల కోసం ఎలా అలమటిస్తాడు, ఎంత మేరకు సాహసిస్తాడు, ఎంత దూరం వరకైనా వెళ్తాడనే దానికి ఆదర్శంగా నిలిచాయి విజువల్స్. ప్రస్తుతం అస్సాంలో దారుణమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. గత సంవత్సరం కంటే కూడా భీకరమైనటువంటి వరదలు అక్కడ ఏర్పడి కకావికలం చేశాయి. ప్రభుత్వం కూడా ఈ దారుణమైనటువంటి వరదల పట్ల ఏం చేయాలో అర్థం కాక ఇప్పుడు వారు కూడా మాకు సహాయం చేయండి అనేటువంటి పరిస్థితి ఏర్పడింది. అస్సాం ప్రభుత్వం కూడా ఇప్పటికే అలర్ట్ అయి అన్ని రకాల సహాయక చర్యలు తీసుకోవడానికి కేంద్రంతో కూడా మంత్రాలు జరుపుతూ అస్సాంలో జరిగినటువంటి భీకరమైనటువంటి ప్రళయాన్ని చూపిస్తూ ఇప్పుడు కేంద్రం కూడా రెస్పాండ్ అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఏదేమైనా అస్సాంలో మరలా శాంతియుతమైనటువంటి వాతావరణం, అంటే ఈ వరద ప్రవాహం అంతా పోయి మరలా సద్దుమణిగి ఎప్పటిలాగానే అక్కడ జనజీవనం అంతా కూడా నడిచే విధంగా, ఆ గ్రామాలన్నీ కూడా మళ్ళీ కుదుటపడే విధంగా, ప్రజలందరూ తమ తమ పనుల్లో నిమగ్నమయ్యేటువంటి విధంగా ఆ రోజులు తొందరలోనే రావాలని కూడా మనం కోరుకుందాం.